బాలానగర్ గంజాయి కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. 29 మంది ఒడిశా సప్లైర్లు, 225 మంది కస్టమర్లు ఉన్నట్టు తేల్చారు. నంబర్ ప్లేట్ లేని వాహనాల్లో గంజాయి సరఫరా చేసినట్టు బెదిరింపుల కోసం ఎయిర్ గన్ ఇంట్లో పెట్టుకున్నారు బొల్లా సోదరులు. తమ వాళ్ళు ఏ తప్పు చేయలేదు అంటున్నారు బొల్లా కమల్ భార్య. గంజాయి బ్యాచ్ ని పట్టించామన్న కక్షతోనే దాడి చేయించారని ఆరోపించారామె. పోలీసులే తమ ఇంట్లో వాకీ టాకీ మర్చిపోయారంటున్నారు బొల్లా కమల్ భార్య. ఇక టీవీ9 తో ఆమె ఇంకా ఏం చెప్పారో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. బాలనగర్లో మొన్న జరిపినటువంటి ఈగల్ దాడులకు సంబంధించిన ఆడిషన్లో పోలీస్ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ క్యాటరింగ్ బాయ్ ముసుగులో గాంజాయి సరఫరా చేశాడనేది కూడా ఒకవైపు ఈగల్ అధికారులు చెప్తుంటే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం అంతా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు మీరంతా కూడా ఇక్కడ ఉండి క్యాటరింగ్ బాయ్ ముసుగులో గాంజాయి సరఫరా చేస్తున్నారు అనేది కూడా ఈగల్ అధికారులు చెప్తున్నారు. మా ఆయన వాళ్ళైతే క్యాటరింగ్ కాదు సార్, మా ఆయన వాళ్ళు మూవీ షూటింగ్స్కి వెళ్ళేవారు, ఇంకా ఫైనాన్స్ ఇచ్చేవారు, అంతే తప్ప క్యాటరింగ్కి అవి ఇవి చేసేవారు కాదు. మా కిరణ్ బాబు ఏమో పోలీసులు ఇన్ఫార్మర్గా ఇంకా కార్ డ్రైవింగ్ చేసుకునేవారు, అంతే తప్ప అతనికి ఇలాంటి వేటి ఇది లేదు సార్. ఆయన దగ్గరుండి ఒక 12-13 మంది గంజాయి వాళ్ళని పట్టించాడు సార్. అతను ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తాడు? ఇక్కడ 1 అవర్ వరకు ఇక్కడ ఎవరు లేరు, అంతవరకు ఇక్కడ ఏం లేనిది ఆ 1 అవర్లో అంతా వచ్చింది. 9 కిలోస్ మాత్రమే దొరికింది అన్నారు. 9 కిలోస్లో కేసు అవ్వదని చెప్పి ఇంకో 5 కిలోస్ యాడ్ చేశారు. అసలు ఇక్కడ లోకల్ పోలీసులతో ఉన్న సంబంధం ఏంటి? ఆ రోజు ఈగల్ అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ పోలీసులతో కలిసి ఇక్కడ మందు పార్టీ చేసుకుంటున్నట్టు కూడా ఈగల్ అధికారులు చెప్తున్నారు. ఆ పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ టైంలో? సార్ మా బావేమో పోలీస్కి ఇన్ఫార్మర్గా చేసేవారు, అందుకని చెప్పి వాళ్ళందరితో అటాచ్మెంట్ అదే వాళ్ళందరితో మా ఫ్రెండ్లీగా ఉండేవారు. సో అందువల్ల వాళ్ళు వచ్చి మాట్లాడడం, ఇక్కడే ఉంటుండడం అట్లా చేసేవారు. అప్పుడప్పుడు వచ్చేవారు, వెళ్తుండేవారు. అంతేనా? లేదంటే మీరు చేస్తున్నటువంటి గాంజాకి సంబంధించిన వ్యాపారికి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా లోకల్? అలాంటిది ఏం లేదు. ఓకే, ఆ రోజు ఇక్కడ పోలీసులు వాకీ టాకీ ఎందుకు మర్చిపోయారు? ఆ ముందు రోజు ఇక్కడ బాలనగర్లో బోనాలు అవడం వల్ల ఇక్కడ ఒక తోపులాటలో వాకీ టాకీ పడిపోతే మా బావకేమో ఇది ఉంచు నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పి మా బావ దగ్గర పెట్టారు సార్. అది నేను వచ్చి నెక్స్ట్ డే తీసుకువెళ్తా అని చెప్పి తీసుకెళ్ళకు మర్చిపోతే నెక్స్ట్ డే నేను మార్నింగ్ వచ్చి స్టేషన్కి ఇస్తా అని చెప్పి మా బావ ఉంచుకున్నారు ఇంట్లో. సో నెక్స్ట్ డే ఏదో ఇదిలో పడి మర్చిపోవడం వల్ల అది ఇంట్లో ఉండిపోయింది. దానికి మా బావే వాకీ టాకీతో ఇంకా చాలా ఇచ్చేస్తున్నాడు అని చెప్పి రూమర్స్ పెట్టారు సార్. ఇట్లాంటి కుక్కల్ని మీరు ఇంత చిన్న ఇంట్లో ఇలాంటి 2 కుక్కల్ని పెంచుకుంటున్నారు. మీరు ఆ రోజు పోలీసులు వచ్చినప్పుడు కూడా పోలీసుల పైకి కుక్కలు వదలారనేది కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఇవి మేము పెంచుకొని 2 to 3 years అవుతుంది సార్. వాటిని పెంచుకొని మేము ఓనర్స్కి ఎవరైనా పట్టుకుంటే ఏ కుక్కలైనా దాడి చేస్తాయి, అలానే అవి దాడి చేసే తప్ప ఇంకెవరినో ఏది అటాక్ చేస్తాం అలాంటిది ఏం లేదు. మీకు సంబంధించిన కుటుంబ సభ్యులపైన పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలిక పైన వేధింపులకు గురి చేశాడు, అఘాయిత్యానికి పాల్పడ్డాడు, దానిపైన పోక్సో కేసు బుక్ అయింది. దీనిపైన మీరేం చెప్తారు? సార్ పోక్సో కేసుకి మాకు అసలు సంబంధం లేదు. మా కిరణ్ బావ ఇష్టపడి, మా కిరణ్ బావ కృష్ణవేణి అనే అమ్మాయి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు దగ్గరుండి అక్కడ వాళ్ళ ఊర్లో గుడిలో పెళ్లి చేశారు దగ్గరుండి వాళ్ళిద్దరికి. కావాలంటే వాళ్ళ ఊరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్. మా వాళ్ళకి దీనికి అయితే సంబంధం లేదు సార్. వాళ్ళే మా బావ పోలీస్ ఇన్ఫార్మర్గా చేయడం వల్ల ఏవో పాత కక్షలు పెట్టి మా బావని ఇరికించారని నేను చెప్తున్నాను. అంతమించి మాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. పాత కక్షలతోటే తమ పైన ఈ కేసులు బనాయించారన్నటువంటి విషయాన్ని మాత్రం బొల్లా కమల్ భార్య చెప్తుంది. కెమెరామెన్ కృష్ణతో రంజిత్, టీవీ9 హైదరాబాద్.